హాయ్ వెల్కమ్ టు మీ ఆలోచనలే మీ ఆరోగ్యం మైండ్ యువర్ హెల్త్. ఐఎమ్ డాక్టర్ సతీష్ శరా. సో వాట్ ఈజ్ అటోపీ? అటోపీ అంటే ఇట్ ఈస్ లైక్ ఎగ్జాగరేటెడ్ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. అంటే ఏంటంటే మీ ఐజీఈ అనే యాంటీబాడీ రెస్పాన్స్ అనేది కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల మీకు హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనేవి మీ బాడీలో వస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అనమాట మన బాడీలో. అంటే ఇప్పుడు జనరల్లీ అలర్జీస్ అంటే మనం ఏమనుకుంటారు, చాలామంది పేషెంట్స్ వచ్చి సార్ నాకు అలర్జీ వచ్చింది అని అంటారు. సో నేను అది రెస్పిరేటరీ ఎలర్జీనా లేకపోతే స్కిన్ ఎలర్జీనా అడిగితే అలర్జీ అంటే రెస్పిరేటరీ ఎలర్జీ కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఎలర్జీ మీన్స్ మీకు శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చినా చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చినా మనకు ఎలర్జీ అని చెప్పేసి అని అంటాం. సో ఎలర్జీస్ రావడానికి గల ముఖ్య కారణము ఏమంటారు సెన్సిటివిటీ, అంటే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో బేసికల్లీ మనకి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ ఎందుకు వస్తాయంటే హిస్టమిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి మీ బాడీలో. సో హిస్టమిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవ్వడం ఎందుకనంటే బికాజ్ ఆఫ్ మీ మీ దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు సెన్సిటివిటీ రియాక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమందికి సోప్స్ ఏవైనా పడినప్పుడు, లేకపోతే ఏదైనా నెయిల్ పెయింట్స్ పడినప్పుడు, లేకపోతే ఇంకేమైనా డస్ట్ కానీ పొలెన్ కానీ పడినప్పుడు, కొంతమందికి చర్మం పైన స్కిన్ పైన ర్యాషెస్ వస్తూ ఉంటాయి. వీటిలో కొంతమందికి రెడ్ ర్యాషెస్ అనేవి ఎక్కువ అవుతూ ఎగ్జిమా లాంటి కండిషన్స్, అటోపిక్ డర్మటైటిస్ లాంటి కండిషన్స్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకా కొంతమందికి శ్వాస సంబంధమైన వ్యాధులు లైక్ రైనైటిస్ అని చెప్పేసి అంటాం, అలర్జిక్ రైనైటిస్ అని చెప్పేసి. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాయంటే అలర్జెన్స్ అనేవి మీ ఇమ్యూన్ రెస్పాన్స్ను తగ్గిస్తున్నాయి అండ్ హిస్టమిన్ లెవెల్స్ను పెంచుతున్నాయి. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే మనకు జనరల్లీ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తగ్గినప్పుడు మీకు మీ బాడీలో ఏమవుతుందంటే MTHFR అనే ఎంజైమ్ అనేది రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది కరెక్ట్గా మీ బాడీకి అబ్జర్వ్ అయిపోతే ఆటోమేటికల్లీ మీకు అలర్జిక్ రియాక్షన్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తగ్గిపోవడం వల్ల మీకు ఇక్కడ MTHFR అనే ఎంజైమ్ కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందనంటే ఈ రియాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. స్కిన్ పైన ర్యాష్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ కండిషన్, ఈ జీన్ అనేది కరెక్ట్గా పనిచేయకపోవడం. సో మనకు అంటే న్యాచురల్గా ఏం చేయొచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉంది, హైపర్ రియాక్షన్స్ వస్తున్నాయి, వెదర్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ అనేది కరెక్ట్గా తీసుకోగలిగితే మనము కొన్ని రియాక్షన్స్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఇంకా మనకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 400 మిల్లీగ్రామ్స్ ఆఫ్ B6 400 మిల్లీగ్రామ్స్ ఆఫ్ B6 అనే విటమిన్ను మనం డైలీ తీసుకుంటూ అండ్ దీంతోపాటు 4000 మైక్రోగ్రామ్స్ ఆఫ్ మిథైల్ వర్షన్ ఆఫ్ B12, అంటే దీనిలో జనరల్లీ B12 అంటే మిథైల్ కొబాలమైన్ అంటాం కదా. సో ఓన్లీ మిథైల్ వర్షన్ ఆఫ్ విటమిన్ B12 4000 మైక్రోగ్రామ్స్ డైలీ తీసుకోగలిగితే మనకు కొంచెం ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ 4 to 7 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మిథైల్ ఫోలేట్ కూడా మీరు ఇవి 3 కలిపి ఒక 2 నెలలు రెగ్యులర్గా తీసుకోగలిగితే డైలీ మీకు కొంచెం ఈ రియాక్షన్ అనేది తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎలర్జిక్ రియాక్షన్స్ కానీ స్కిన్ రియాక్షన్స్ కానీ ఇమ్మీడియట్గా హిస్టమిన్ లెవెల్స్ పెరిగిపోవడము, తుమ్ములు రావడము, లేకపోతే చర్మ సంబంధంగా మీకు ఏదైనా ర్యాషెస్ ఊరికే రావడము, ఇవన్నీ మనం తగ్గించుకోవచ్చు. సో బేసికల్లీ మనకు విటమిన్ B6ను ఫోలిక్ యాసిడ్ను చెక్ చేసుకోండి. అండ్ ఈ MTHFR అనే జీన్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.